అదేవిధంగా అల్లు అర్జున్ గురించి మనం చూస్తున్నాం. గత వారం రోజులుగా ఇదే వార్త. ఆయన అరెస్టు, జైలుకి పంపడం, హైకోర్టు బెయిలు, వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, మళ్ళీ అసెంబ్లీలో రాజకీయ దుమారం, ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడడం, ఒక మహిళ చనిపోయినా ఆమె కుమారుడు వెంటిలేటర్ మీద ఉన్న కనీసం మానవత్వం లేకుండా పరామర్శించినటువంటి సినీ రంగ పెద్దలు అల్లు అర్జున్కి కొన్ని గంటల అసౌకర్యం కలిగిందని వెళ్ళి పరామర్శలు చేశారు. మీకు మానవత్వం ఉందా అని రాజకీయ నాయకుల్ని, అదేవిధంగా సినిమా వాళ్ళని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వేసినటువంటి అస్త్రానికి, అంటే పేదలు, బడుగులు, లేదు డబ్బు లేని వాళ్ళు, ఈ రకమైనటువంటి ప్రజల్ని పట్టించుకోకుండా సినిమా స్టార్ల కోసం వెంపర్లాడుతున్నారనే ఇమేజ్ పడితే ఇబ్బంది ఏమో అని బీజేపీ నాయకులు తదితరులు అందరూ కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో ఈరోజు మైత్రి మూవీస్ పుష్ప నిర్మాతలు 50 లక్షల చెక్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి ఆ శ్రీతేజ్ తండ్రికి. అల్లు అర్జున్ మామ గాంధీ భవన్కి వెళ్ళారు, తాను కాంగ్రెస్ పార్టీ నాయకుడినని. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్కి సెక్రటరీ కూడా పనిచేసి ఉన్నారు. సో నేను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ ఆయన గాంధీ భవన్కి కూడా వెళ్ళారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒక్కటిగా ఉండదు, ఎప్పుడు కూడా జనరలైజ్ చేయలేం. అది ఏదైనా జర్నలిజం అయినా, రాజకీయమైనా, ఇండస్ట్రీ అయినా జనరలైజ్ చేయలేం, మినహాయింపులు ఉంటాయి. వాస్తవంగా ఇప్పుడు మైత్రి వాళ్ళు వెళ్ళారు. అర్జున్ పదే ఏం చెప్పారంటే, నేను వెళ్తే నా లీగల్ టీం వెళ్ళొద్దంది, కేసులు పెట్టాం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది, వెళ్ళొద్దన్నారు అని. బట్ మైత్రి మూవీస్ వాళ్ళు ఈరోజు వెళ్ళి 50 లక్షలు ఇచ్చారు. అది ఎప్పుడో చేసి ఉంటే ఇష్యూ ఉండేది కాదేమో అని టాక్ కూడా నడుస్తుంది. అసలు వీళ్ళకి ఎవరికీ సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో జగపతి బాబు ఆయన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ని పరామర్శించారు. ఆయన చేసే సహాయం చేశారు. అంతేకాదు ఈరోజు కూడా శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది అని ఆయన కంటిన్యూస్గా అక్కడ డాక్టర్లతో మాట్లాడుతూ ఫాలోఅప్ చేస్తున్నారు. ఇది ఆయన బయట పెట్టుకోలేదు కూడా. ఇండస్ట్రీ వాళ్ళందరూ ర్యాలీ తీశారు, పరుగులు పెట్టుకుని వెళ్ళారు. అల్లు అర్జున్కి అసౌకర్యం కలిగితే కనీసం శ్రీతేజ్ని పరామర్శించలేదా అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అడిగిన నేపథ్యంలో ఆయనకి జవాబుగా, లేకపోతే ఆయనకి కౌంటర్గా కూడా కాదు, జనం నిజమే అనుకుంటారని, వాస్తవంగా 90%, 99% అదే కరెక్టే, కానీ తాను వెళ్ళిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఆయన నిన్న బయటపెట్టారు. నాకు ముందే తెలుసు, కామన్ ఫ్రెండ్స్ ద్వారా, సోర్స్ ద్వారా జగపతి బాబు గారు వెళ్ళారు అని. సో ఆయన గుప్తంగా ఉంచుకుందామని, ఆయన చాలామంది గుప్తదానాలు చేస్తారు, ఆయన గుప్తంగా ఉంచుకున్న విషయాన్ని మనం బయట పెట్టకూడదని మీడియాలో చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన నిన్న బయట పెట్టారు. నిజంగా మానవత్వం చాటుకున్నారు ఇండస్ట్రీ తరపున. ఆయన దాన్ని ఎగ్జిబిట్ కూడా చేయలేదు. అంతేకాదు శ్రీతేజ్ ఆరోగ్యం నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కుదుట పడుతోంది. అంటే భయంకరంగా పరిస్థితి లేదు, అలాగని పూర్తిగా అద్భుతం అని చెప్పలేం. కానీ జగపతి బాబు గారు తెలుసుకున్న అంశాన్ని బట్టి నాకు తెలిసిన సోర్స్లో ఆయన మాట్లాడలేదు. శ్రీతేజ్ మధ్యలో లేచి కళ్ళు తెరుస్తున్నాడు, కళ్ళు మూస్తున్నాడు. అంటే బ్రెయిన్ డెడ్ పరిస్థితి కాదు. అలాగని ఇమీడియట్ రికవర్ అవుతారంటే చెప్పలేము. సో మరింత మెరుగైన వైద్యం ఇవ్వాలి అతనికి. నిజంగానే మైత్రి వాళ్ళు చేసిన సహాయం, ఎస్ వాళ్ళు పుష్ప నిర్మాతలే, బట్ ఆర్థికంగా ఇచ్చింది. అలా గనక నిజంగానే ప్రొడ్యూసర్స్, హీరో తలుచుకుంటే మరింత మెరుగైన వైద్యం చేయిస్తే ఖచ్చితంగా శ్రీతేజ్ కోలుకుంటాడు. ఇండస్ట్రీ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు చూడాల్సింది శ్రీతేజ్ ఎలా కోలుకోవాలి, అంతే తప్ప పొలిటికల్గా చేయడం కాదు. సో నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద జరిగిన దాడి వెనక కేటీఆర్ ఉన్నారు అని కాంగ్రెస్ చెప్తోంది. రేవంత్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు బయటపెట్టి, కేటీఆర్ గారితో ఉన్న ఫోటోలు బయటపెట్టి కేటీఆర్ఏ నడిపిస్తున్నాడు, అసలు అల్లు అర్జున్ అనుకున్నది మొత్తం కేటీఆర్ఏ అంటున్నారు. సో ఈ రాజకీయాలు కాక జగపతి బాబు గారు చేసినట్లుగా ఇండస్ట్రీ ఓన్ చేసుకుని, లేదు అల్లు అర్జున్ ఓన్ చేసుకొని అతనికి సరైన వైద్యం అందించి, ఒక మానవ మాతృలుగా మనం ఏం చేయగలమో అదంతా చేసి త్వరగా రికవర్ అయ్యేలా చేస్తే
నిజంగా అది చేసిన విషయం. సో ఆ రకంగా మనం కోరుకోవాలి. సో జగపతి బాబు గారికి ఈ విషయం నేను చెప్పినట్టు ఆయనతో నేను మాట్లాడలేదు, కానీ నాకు సోర్స్ ద్వారా తెలిసి ఈ క్షణం కూడా ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఒకరిద్దరు అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ నిజంగానే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆయనకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నట్టు ఫోన్ చేసి వాళ్ళు పిలుచుకున్నారా, వీళ్ళే ఫోన్ చేసి వస్తా ఉన్నారో తెలియదు, కానీ ర్యాలీలా ఒక ఈవెంట్ లాగా అయితే చేశారనే ఫీల్ ప్రజల్లోకి వెళ్ళింది. అసలు అక్కడ చనిపోయిన లేడీ, హాస్పిటల్లో ఉన్న పిల్లాడు, వాళ్ళ గురించి ఆలోచించకుండా అల్లు అర్జున్ లేదా అల్లు అరవింద్ గారి కన్సర్న్లో పడ్డం అనే ఫీలు కామన్ మ్యాన్కి ఇబ్బంది పెడుతుంది. అసలు పుష్ప సినిమా కాన్సెప్టే అది కదా, రాబిన్హుడ్ ఇమేజ్ అంటే సిండికేట్, ఎర్రచందనం సిండికేట్, కోట్లు కోట్లు గడించే రాజకీయ నాయకులు సిండికేట్ పెద్దల అందరినీ కొట్టి ఈ ఎర్రచందనం కూలీలు, తాను కూడా అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడం, వాళ్ళ కోసం ప్రాణం పెట్టడం. తన దగ్గర పనిచేసే ఒక కూలీకి పెళ్లి టైంలో, పెళ్లి ఆగిపోయే ముహూర్తం టైంలో పోలీసులు అరెస్ట్ చేస్తే, పెళ్ళి ఆగిపోయింది అతను పనికి వెళ్ళామని చెప్పి అందరూ తిడితే, మామ వీళ్ళంతా నా కోసం వస్తాడు నా హీరో అన్నప్పుడు, నిజంగానే ఆ కూలీ కోసం అతను వచ్చి పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కొనేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతను పెళ్లికి తీసుకెళ్తాడు. రాబిన్హుడ్ ఇమేజ్, పెద్దవాళ్ళని కొట్టడం, పేదలకు పెట్టడం. ఈ ఇమేజ్ తోటే కదా మీరు మొత్తం పుష్ప 1 అయినా పుష్ప 2 అయినా ఇన్ని వేల కోట్ల కలెక్షన్లు, ఇంత రెమ్యునరేషన్లు. సేమ్ కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నారు. ఒక మహిళ చనిపోయింది, నీ అభిమాని తల్లి, నీ అభిమాని వెంటిలేటర్ మీద ఉన్నారు, వాళ్ళ ప్రాణం పోవడం అనేది జస్ట్ లైక్ దట్ యాక్సిడెంట్, అన్ఫార్చునేట్ అని, ఇంత గొప్ప సినిమా నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాననే ఫీల్తో మీరు బాధపడుతుంటే, మీరు మీ జూబ్లీ హిల్స్ ఇంట్లో మీ గార్డెన్లో మీరు కూర్చుంటే తండ్రి బాధపడుతున్నప్పుడు, వెంటిలేటర్ మీద కొడుకుని చూసి ఆ తండ్రి ఎంత బాధపడతాడనే లైన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అందుకని ఎక్కువ జనరల్ పబ్లిక్ దాని గురించి ఆలోచిస్తున్నారు. సో ఈ విషయాన్ని కూడా సినీ పెద్దలు గ్రహించి ఆ పిల్లాడిని ఆదుకుంటే అసలు ఇష్యూ ఉండేది కాదు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బెయిలు, దానికి సంబంధించి లాయర్లకి కోట్ల రూపాయల వ్యవహారాలు ఉంటాయి. ఆ రకానికి బదులు అదంతా ఆ పిల్లాడికి పెట్టుంటే మొదటి రోజు బాగుండేది. ఏమీ సంబంధం లేకపోయినా ఒక మనిషిగా జగపతి బాబు గారు చేసినట్టు చేసినా కరెక్ట్గా ఉండేది. ఓకే, అల్లు అర్జున్ గురించి నాకు తెలిసి నాకున్న అనుభవం రీత్యా 1-2 రోజుల్లో ఇష్యూ సాల్వ్ అవ్వచ్చు. వాళ్ళు మామగారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, మంత్రి గారిని కలిసి మైత్రి మూవీస్ వాళ్ళు 50 లక్షలు చెక్ ఇచ్చారు. నిజంగానే అల్లు అర్జున్ గారు చెప్పినట్టుగా వాళ్ళు చేసే సాయం వాళ్ళు కూడా చేస్తారు. ఆ పిల్లాడు బయటకు వస్తే చాలు ఆసుపత్రి నుంచి, అదే కాన్సెప్ట్. ఈ కేటీఆర్ ఈడీ కేసులు, అదేవిధంగా మోహన్ బాబు గారు ఆయన ఇంటి ముందు జరిగిన దాడి విషయంలో ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు ముందస్తు బెయిల్కి. బట్ ఆ ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది హైకోర్టు. పోలీస్ అధికారులు కూడా చెప్పారు 24 వరకు ఆయనకు రిలీఫ్ ఉంది, 24 అయింది కాబట్టి మేము నోటీసులు ఇస్తాం, తర్వాత పరిస్థితి ఉంటుందని. సో కేటీఆర్ గారైనా, మోహన్ బాబు గారైనా, అల్లు అర్జున్ గారైనా మొత్తం గత 10 రోజులుగా తెలంగాణ వాతావరణం అంతా అరెస్టుల మీద నడుస్తుంది.